ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా, ఇంగ్లీష్లో ఒక పదము ఇడియం అంటారు. పదబంధం. 3 days and 3 nights. 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు. ఈ ఇడియము అంటే అది క్రిస్టియన్ టీలో ఈ 3 రాత్రులు 3 పగళ్ళు అనేటువంటి పదము యేసు ప్రభువు సమాధిలో లేక భూమిలో ఉన్న కాలాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. యోనా కూడా గొప్ప చేప కడుపులో ఇదే సమయాన్ని గడిపాడు. 3 రాత్రులు 3 పగళ్ళు. శిలువపై బాధలు అనుభవించి ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున ఆయన సజీవంగా తిరిగి లేచాడు యేసు ప్రభు. అసలు ఇడియం అంటే ఏంటో చూద్దాం. ఇదొక పదబంధము లేక వ్యక్తీకరణ. అంటే ఈ పదాల్లో చాలా ఆమ్, అర్థము ఉంటుంది. ఈ పదబంధము ఈ యొక్క ఇడియంలో ఉండేటువంటి మాటలను ఒక గూఢార్థపు మాటగా మనం చూడవచ్చు. ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా మనకి. ఎవరైనా ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే భారీగా వర్షము పడుతుందని అర్థం. అంతేగాని క్యాట్స్ డాగ్స్ మీద రెయిన్ పడుతుందని కాదు. ఇవాళ ఇంగ్లీష్ లెసన్ మీకు 5 నిమిషాలు చెప్తాను నేను. అలాగే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. బ్యాగ్లోంచి పిల్లిని బయటికి రానివ్వండి అంటే రహస్యాన్ని బహిర్గతం చేయండి అని అర్థం. ఇంగ్లీష్లో ఇలాంటి పదాలను ఇడియమ్స్ అంటారు. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటాం కదా, అది మనందరికీ తెలుసు కదా. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే మీ యొక్క కోర్టులో బాల్ ఉంది అని అర్థం ఏంటంటే మీరే ఇంకా తదుపరి చర్య తీసుకోవాలి. ఏదైనా ఒక విషయంలో బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే మీరే నెక్స్ట్ చర్య తీసుకోవాలి ఆ విషయంలో అని అర్థం వస్తుంది. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఏదైనా ఒక విషయాన్ని దాన్ని ప్రక్రియని చేపట్టాలనుకోండి, ఆ వ్యక్తి ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ అన్నాడంటే అది చాలా సులభకరమైనటువంటి విషయం. అలాగా గూఢార్థపు అర్థాలను కలిగి ఉన్నటువంటి మాటలు ఇడియమ్స్ అంటారు. తెలుగులో పదబంధము లేక వ్యక్తీకరణ, అలంకారిక అర్థాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ 3 రాత్రులు 3 పగళ్ళు అనేది ఒక ఇడియం, అలంకారిక. దీంట్లో గూఢార్థము కలిగి ఉన్నది. ప్రభువారు సమాధిలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నారు. అది అయిపోయిన తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభువు సజీవంగా బయటకు వచ్చాడు. అదేవిధంగా యోనా చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు. ఆ 3వ రోజు అయిపోగానే అతను ఆ చేప కడుపు నుంచి ప్రభువు దేవుడు కక్కి వేయించాడు. దీని అంత అర్థం ఉందన్నమాట. సో ఈ యోనా యొక్క సంకేతము ఏంటంటే ప్రభువు 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉన్నాడు అంటే అర్థం ఆయన 3 రోజుల తర్వాత తిరిగి లేస్తున్నాడు అనే విషయాన్ని వివరించడానికి ఇడియంని ఉపయోగించారు. 3 పగళ్ళు 3 రాత్రులు తర్వాత ఆదివారం ఉదయము ఆయన యేసు పునరుద్ధానం అవుతాడు. సో ఇడియం అంటే ఈ దీని ప్రాముఖ్యత ఏంటంటే 3 రోజుని ప్రభువు శిలువ మీద మరణించాడు. ఆయన మన కొరకు బలియాగం అయిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3 రోజులకి ఇంకా కంప్లీట్ బాధల క్రమం అయిపోతుంది అనమాట. తిరిగి మళ్ళా సజీవులుగా ఆయన లేస్తాడు. సో దీన్ని బట్టి మనకి నిరీక్షణ సందేశం ఏంటంటే
యేసుప్రభు స- ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనము కూడా ఒకనొక దినమున ఆయన వచ్చినప్పుడు సజీవంగా తిరిగి లేస్తాము. ఒకవేళ మనం చనిపోయినట్లయితే, చనిపోకుండా ఉన్నప్పుడే ఆయన వచ్చేస్తే మనం మరణం చూడక మనము ఆ, మహిమ శరీరంలోనికి రూపాంతరం చెందుతాం. సో పాత నిబంధన కాలములో ఒక వ్యక్తిని లేక ఒక క్రియను తీసుకుని అలాంటి సందర్భాన్ని కొత్త నిబంధన కాలములో జరిగినటువంటి విషయాన్ని లేక యేసును చూపిస్తున్నట్లయితే దాన్ని టైపాలజీ అంటారు. థియాలజీ చదివిన వాళ్ళకి టైపాలజీ. ఎస్కటాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్. అలాగే ఇట్లా పాత నిబంధన కాలంని కొత్త నిబంధన పాత నిబంధనను కొత్త నిబంధనను కంపేర్ చేస్తూ పాత నిబంధన కాలంలో జరిగిన విషయాలు కొత్త నిబంధన కాలంలో జరిగినటువంటి విషయాలకు ముడిపెట్టడం, ముఖ్యంగా యేసు ప్రభువుకి వాటిని యేసు ప్రభువుని తెలియజేసే విధంగా ఆ, పాత నిబంధన కాలంలోని విషయాలను కొత్త నిబంధన కాలం విషయాలతో ముడిపెట్టడాన్ని లేక లింక్ చేయడాన్ని టైపాలజీ అంటారు. దేని చిత్తమైతే ఒక లెసన్ టైపాలజీ మీద ఆదివారం చెప్తాను. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి టైప్ అంటారు, రూపం. కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు యాంటీ టైప్ అంటారు, ప్రతిరూపం. అంటే అక్కడ యోనాకు యేసు ప్రభుకి సిమిలారిటీ ఏంటంటే 3 రోజులు యోనా కూడా చేప కడుపులో ఉంటాడు, భూగర్భంలో. అదే విధంగా అంటే చేప కడుపుని అక్కడ భూగర్భంగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా భూగర్భంలో 3 రోజులు ఉంటాడు. సో ఈ టైప్ యాంటీ టైప్, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు, వ్యక్తులు టైప్ అంటారు, రూపం అంటారు, లేకపోతే రకం అనవచ్చు. ఆ, కొత్త నిబంధన కాలములో ఈ ఈ పాత నిబంధన కాలములో ఉన్న వ్యక్తులు కొత్త నిబంధన కాలములో ఉన్న వ్యక్తులకు పోల్చడాన్ని మనము టైపాలజీ అంటాము. ఆ ఆ వ్యక్తులను యాంటీ టైప్ అంటాం. సో ఇక్కడ యోన రూపము, యేసు ప్రభు ప్రతిరూపం. వీరి ఇద్దరికి కూడా 3 days 3 nights అనేటువంటి విషయాన్ని వర్తిస్తున్నాం. ఇంకా యోన గ్రంథం 4 అధ్యాయాలు ఉంటుంది. చాలా మంది చదివి ఉంటారు. ఈ యోన చేప కథ నేను చెప్పట్లేదు. యోన కథలోని ఒక లోతైన అర్థం కలిగినటువంటి విషయాన్ని మీకు వివరిస్తున్నాను. 3 రాత్రులు 3 పగళ్ళు అనేటువంటి విషయాన్ని. యోనా 1:17లో యోనా చేప కడుపులో అదొక పెద్ద తిమింగలం అయి ఉండొచ్చు, బిగ్ ఫిష్ అయి ఉండొచ్చు. అది చేప కడుపులో 3 దినములని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో 3 days అని ఎలా పెట్టాడంటే త్రీ 3 days and 3 nights అని ఆ, ఇంగ్లీష్లో ఉంది. యోనాను మింగుటకు యెహోవా గొప్ప మత్స్యమును నియమించి ఉన్నాడు. యోనా 3 పగళ్ళు 3 రాత్రులు ఆ మత్స్యము కడుపులో ఉండెను. మత్తయి సువార్త 12:40లో యేసు ప్రభువే ఈ మాటలు అంటాడు. యోనా 3 రాత్రింబవళ్ళు, 3 అంటే 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగున ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు, డే అండ్ నైట్స్, భూగర్భంలో ఉండను. సో ఈ ఈ దీనికి వివరణ ఇచ్చే ముందుగా యోనా ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోతాడు, ఎందుకు పారిపోతాడు అన్న విషయాలు మనం చూస్తే, యోనా యాక్చువల్గా ఆ, ఇశ్రాయేలు దేశస్థుడు. జొప్పా అనేటువంటి పట్టణం, జొప్పా అంటే అది ఇప్పుడు ఇస్రాయేల్లో టెలి ఆవివ్, అంటే అది ఇస్రాయేల్ యొక్క ముఖ్య పట్టణము, క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ జొప్పా. అది అక్కడి నుంచి ఓడలు బయలుదేరి వెళ్తూ ఉంటాయి. అతను దేవుడు అంటాడు, నువ్వు నీనివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళ అప్పుడు ఆ రోజుల్లో మొత్తం అంతా కూడా ఇలాగ విభజన జరిగి ఉండేది కాదు. అంతా కూడా మా పాత నిబంధన కాలంలో అన్నీ కలిసిపోయి ఉండేవి, అన్ని దేశాలు కూడా. జప్పా నుంచి ఆ, నీనివే వెళ్ళు, నీనివే ప్రజలు దుర్మార్గంతో ఉన్నారు, దేవుని దృష్టికి వాళ్ళు కీడు చేస్తున్నారని నీనివే పట్టణానికి వెళ్ళి తన దేవాది దేవుని యొక్క మాటలు చెప్పని అంటాడు. అంటే వీళ్ళు అష్యూరీలు అనమాట. అష్యూరీలకి ఇశ్రాయేలీలకి పడదు, వాళ్ళు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండేవారు. నీనివే పట్టణము ఎక్కడుందంటే ప్రస్తుతము ఇరాక్లో ఉంది. అది ఇరాక్.
అంటే ఈ సముద్ర మార్గం గుండా నేనువే పట్టణం వెళ్ళిపోవాలి. ఆ నేనువే పట్టణం వెళ్ళి అక్కడ దేవుని బోధ చేయాలి అని ఆ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు తనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ, ఒకవేళ ఈ మాటలు చెప్తే నేనువే పట్టణస్థులు మళ్ళా పశ్చాత్తాపడతారేమో. దేవాది దేవుడు ఎప్పుడు కరుణిస్తూ ఉంటాడు, పశ్చాత్తాపడే వాళ్ళని చూసి ఆయనే ఆ, మనసు మార్చుకుంటాడు. అది కాకపోయినా వీళ్ళు మన దేశస్థులకు వ్యతిరేకులు అని ఒక ద్వేషభావం వారి మీద కలిగి ఉంటుంది. దేవుడైతే అన్ని జాతుల వారిని, అన్ని దేశాల వారిని ప్రేమించేవాడు. నేను అక్కడికి నేనువే పట్టణానికి వెళ్లకుండా నేను వేరే చోటకి పారిపోతాను. ఇంకా అప్పుడు దేవుడైన యెహోవాకు తెలియదు అనుకున్నాడేమో. టర్షిష్ పారిపోతాడు. ఈ టార్షిష్ ఎక్కడుంది అంటే ప్రస్తుతం స్పెయిన్లో ఉంది. అంటే చాలా దూరం. అంటే దూరం కావాలి అంటే మీకు ఆ, మ- జప్పా నుంచి ఆ, నీనివే 550 కిలోమీటర్లే. దేవుడు వెళ్ళి అక్కడ చెప్పమని అంటే ఆ, వాళ్ళు పశ్చాత్తాపడతారు. వెళ్ళి దేవుని మాటలు చెప్పు, దేవుని శిక్ష వస్తుంది అని అంటే జప్పా నుంచి టార్షిష్ వెళ్ళిపోతాడు. స్పెయిన్ లో టికెట్ కొనేసుకుని, వాడికి టికెట్ కొనేసుకుని 2500 కిలోమీటర్లు దూరం వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. మధ్యలో ఆ తుఫాన్ రావడం, వాడ మునిగిపోయే పరిస్థితి రావడము, అక్కడ ఉన్న వాళ్ళని నా వల్లే ఈ యొక్క తుఫాను వచ్చింది అని నన్ను సముద్రంలోకి విసిరేయమని యోనా చెప్పడము. ఆ ఆ ఆ విషయాలన్నీ మనము యోనా గ్రంథంలో చూస్తాం, 2, 3, 4 అధ్యాయాల్లో. ఆ విసిరి వేసినప్పుడు సముద్రము అది ఆగిపోవడము, అలలు ఆగిపోవడము, తుఫాన్ ఆగిపోవడం జరుగుతుంది. అయితే జపా టార్షిస్కి అయితే టికెట్ కొనుక్కున్నాడు కానీ డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్లకుండా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా ఆ, మళ్ళా చేప మింగేస్తుంది కాబట్టి చేప మింగేసి నీనివే పట్టణము సరిహద్దుల్లో సముద్రపు ఒడ్డున కక్కేస్తుంది. ఇది స్టోరీ. అంటే ఇక్కడ మనం దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేద్దామంటే ఎక్కడో ఓడ కింద పడుకున్న వాడిని కూడా పైకి తీసుకొచ్చేసారు. నీ వల్లే ఈ సముద్రం గర్జిస్తుంది అని. మనం దేవునికి ఇక్కడ లెసన్ ఏమిటంటే మనకి దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము. దేవుడు చూడలేదని మనం చీకటిలో ఉన్నా, చీకటి గదిలో తలుపులు వేసుకున్నా, చీకటి గది పాపాలు చేస్తా అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవుడు దేవుని చెప్పిన మాటలు మనం వినాలి, ఆ విధంగా చేయాలి అనేటువంటి లెసన్ ఇప్పటి వరకు మనం చూసి ఉన్నాం. ఇంకా మనము ఈ యొక్క ఆ, చేప కడుపులో ఆ, ఆ, యోన ఉండడము. ఆ, ఇక్కడ మీకు అనుమానాలు వస్తాయి. మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని యొక్క క్రియలను మనము వాటిని మనము వ్యతిరేక ధోరణిలో అర్థం చేసుకోకూడదు అనే భావనతో ఉండాలి. అది డైజెస్ట్ అయిపోలేదా మాంసం, అది జీర్ణక్రియలు, అది మా యోనా శరీరము ఎంజైముల ద్వారా కరిగించబడలేదా అని అలాంటివన్నీ మనము మాట్లాడకూడదు. యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఎక్కడ టార్షిష్ వెళ్ళవలసిన వాడు సముద్రంలో పడవేయబడి ఆ యొక్క చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉండి నేనువే సముద్రపు ఇవన్నీ సముద్ర పట్టణాలు. జప్పా కూడా వాటర్ ఉంది అక్కడ. టెల్ అవివ్ ఇప్పుడు ఇజ్రాయేల్ ముఖ్య పట్టణము. సో నేనువే పట్టణము సరిహద్దుల్లో దీన్ని ఇతన్ని కక్కేసింది. ఇక్కడ ఒక విచిత్రమైన మాటను నేను చూశాను. అదేంటంటే యోనా ఆ, 2వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. ద లార్డ్ స్పోక్ అన్ టు ద ఫిష్. ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. దేవుడైన యెహోవా ఆ ఫిష్తో, బిగ్ ఫిష్తో, ఆ తిమింగలంతో, ఆ వేలుతో మాట్లాడడం ఏంటి? ఆయన ఎక్కడో పరలోకంలో ఉంటాడు. చేపతో మాట్లాడడం ఏంటి? మాట్లాడగానే అండ్ ఇట్ వొమిటెడ్ అవుట్ ఆఫ్ యోనా అపాన్ ది డ్రై ల్యాండ్. ఆ ఒడ్డున, ఆ నదీ తీరంలో యోనాను కక్కివేసింది. అంటే చేపలతోనే మాట్లాడే దేవుడు మనుషులతో మాట్లాడ్డా? చేపలనే ఆజ్ఞాపించే దేవుడు మనుషుల్ని ఆజ్ఞాపించలేడా? అంటే దేవుడైనటువంటి యెహోవా అంటే మన యేసు ప్రభువుకి
ప్రతి విషయంలో కూడా భూమి మీద జరిగేటువంటి ప్రతి విషయం ఆయనకి తెలుసు. మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసు. ఆ ప్రతి దానిని కూడా నియంత్రణ చేసేవాడై ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, హీ ఆర్డర్డ్, మాట్లాడడం కాదు అసలు ఇక్కడ, లార్డ్ ఆర్డర్డ్ ద ఫిష్ అనాలి. అంటే అంతగా ఆయన గంభీరంగా చేపతో మాట్లాడినప్పుడు చేపకి ఎక్కేసింది. కెక్కేయమంటే కెక్కేసింది. అంటే మూడో రోజున యోనా సజీవుడిగా బయటికి ఒడ్డుకి వచ్చేసాడు. అక్కడికి వెళ్ళి మళ్ళా ప్రీచింగ్ మొదలు పెట్టాడు నీనువేలో. మీరు తప్పులు చేస్తున్నారు, పాపాల్లో ఉన్నారు, 40 రోజుల్లో మీరంతా కూడా దేవుని ఉగ్రత గురైపోతారనేటువంటి ప్రీచింగ్ మొదలు పెట్టాడు. 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు అది. ఇదే దాన్ని క్రీస్తుతో ఏ విధంగా యాంటీటైప్గా పోలుస్తామంటే, 3 దినాలు ఆయన సముద్రంలో ఉండి, 3 దినాలు ఆయన సమాధిలో ఉండి, ఆ మూడవ దినము నాడు కక్కి వేశాడు అన్న దానికి కంపారిటివ్గా మూడవ దినము నాడు సజీవుడిగా బయటికి వచ్చాడు ఆయన. యోనా మూడవ రోజున సజీవుడిగా బయటకు వచ్చాడు చేపొట్టుకి. యేసు ప్రభు సమాధిలో నుండి సజీవుడిగా మూడవ దినమున బయటకు వచ్చి ఉన్నాడు. ఫస్ట్ మగ్దలేని మరికి కనిపించినట్లుగా యోహాను సువార్తలో ఉంటుంది. ఆయన తిరిగి లేచాడు. బిల్లీ గ్రాహం గారు అంటాడు ఒక మాట, క్రైస్తవులకి పునరుద్ధానం అనేది చాలా ముఖ్యమైనది. ఒకవేళ పునరుద్ధానం అంటూ లేకపోతే క్రీస్తు క్రీస్తు శిలువకు విలువే లేదు అంటాడు ఆయన. అంటే రిజరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్స్. ఈ రిజరెక్షన్ ఆఫ్ ది డెడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టీచింగ్స్ ఆఫ్ ది గాస్పెల్. స్వార్థ పాఠాల్లో కానీ క్రైస్తవ బోధనలో కానీ రిజరెక్షన్ అనేది చాలా చాలా ముఖ్యం. అంటే క్రీస్తునందు మృతులైన వారు, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ ఆ 16-17 వచనాల్లో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. లేతురు అంటే ద డెడ్ ఇన్ క్రైస్ట్ విల్ బి రెజరెక్టెడ్ ఫస్ట్. ఇది లేకుండా అసలు క్రిస్టియానిటీ ఉండదు. కాబట్టి మన నిరీక్షణ, వి విల్ రైజ్ వన్స్ అగైన్ వెన్ వి డై ఇన్ క్రైస్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఈ రిజరెక్షన్ లేకపోతే క్రీస్తు శిలువకు విలువ లేదని బిల్లీ గ్రాహం ఓ మాట అన్నాడు. సో ఇప్పుడు మనకి ఆ, మనము కొంత ఆ, వ్యత్యాసం కలిగినటువంటి ఆ, దృక్కోణాలు రెండు చూస్తాం. టూ మెయిన్ పాయింట్స్. క్వశ్చన్ ఏంటంటే, యేసుప్రభు వారు 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు సమాధిలో ఉన్నాడు అని ఆయనే అన్నాడు. యోనా వలె నా మనిషి కుమారుడు ఉంటాడు అనేది మనము మత్తయి సువార్తలో చూస్తాం. 3 పగళ్ళు 3 రాత్రులు. గుడ్ ఫ్రైడే శుక్రవారం నాడు ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడ్డాడు. 1వ రోజు అది. శనివారము పూర్తి రోజు, 2వ రోజు అది. 3వ రోజు ఆదివారం తెల్లవారునే ఆయన పునరుద్ధానం అయిపోయాడు. అలాంటప్పుడు 3 పగళ్ళు 3 రాత్రులు ఎందుకు అవుతాయి? 3వ రాత్రి లేడు కదా ఆయన. ఇది చాలా మంది ప్రీచర్స్ కూడా అర్థం అవ్వదు. ఇది చాలా మంది క్రైస్తవులు కూడా అర్థం కాదు. మీకు కూడా నేను ఇప్పటి వరకు ఈ మర్మాన్ని తెలియచేయలేదు. ఇప్పుడు తెలియజేస్తాను. అంటే శుక్రవారము, శనివారము, ఆదివారము 3 పగళ్ళు 3 రాత్రులు ఎందుకు అవుతాయి? దీనికి మొదటి వివరణ, ద లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, రోజుకి 24 గంటలు, 3 రోజులు అంటే 72 గంటలు ఆయన సమాధిలో గడపాలి. అయితే ఆ వివరణ ఏంటో చూద్దాం. రెండవ వివరణ, యూదులు సమయాన్ని లెక్కించడము లేక హెబ్రాయిక్ ఇడియము వివరణ. యూదులు ఆయన వాళ్ళ సమగ్ర సమయ గణన ఎలా చేస్తారు, సమయాన్ని ఎలా లెక్కిస్తారన్నది కూడా చూద్దాం. సాహిత్య వివరణ ఏంటంటే, ఖచ్చితంగా దినమునకు రాత్రి పగళ్ళు 24 గంటలు ఉండాలి అంటే 3 దినాలకి 72 గంటలు అవ్వాలి. కాబట్టి యేసు ప్రభు వారు లక్షవారం నాడే శిలువ మీద మరణించాడు అన్నటువంటి విధానంలో ఒక ఆ నమ్మకం నమ్మేలాగా వస్తుంది ఈ వివరణ. థర్స్డే నాడు ఆయన శిలువ మీద మరణిస్తే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 రోజులు సరిపోతాయి.
మరి శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే అనేది ఇక్కడ రావట్లేదు. అందువలన ఇక్కడ ఈ యొక్క వివరణను నమ్మేవాళ్ళు థర్స్డే నాడు సిలువ వేయబడ్డాడు అన్న విధానంలో వారు ఆ వాదన నమ్ముతారు. కానీ బైబిల్లో ఆయన శుక్రవారమే వేయబడి ఉన్నాడు, ఆదివారము తిరిగి లేచాడు అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ అక్షరాల 24 గంటలు ఒక పగలు ఒక రాత్రి అని లెక్కించడం వల్ల యేసు ప్రభు వారు గురువారము సిలువేయబడ్డారని ఆ నమ్మకాన్ని ఈ యొక్క వివరణ నమ్మించేలా చేస్తుంది. సో ఈ ఈ వివరణ ప్రకారము ఆయన శుక్రవారం కాదు లక్షవారం నాడు సిలువ వేయబడ్డాడు. కానీ మనకి బైబిల్లో శుక్రవారం సిలువ వేయబడినట్లుగా ఆదివారం నాడు తిరిగి లేచినట్లుగా ఉంది. గంటల లెక్కలో మనం చూస్తే మనము ఈ ఆదివారం నాడు తిరిగి లేచాడు, శుక్రవారం నాడు ఆయన సిలువ మ్రాను మీద సిలువ వేయబడ్డాడు అనే వివరణ కుదరదు. కానీ మరి 3 రాత్రులు 3 రోజులలో ఉంటాను, 3 పగళ్ళు సమాధిలో ఉంటాను యోనా ఉన్నట్లుగానే యేసుప్రభు అన్నాడంటే 3 రోజులు అంటే లక్షవారం కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఈ వివరణ ఈ చార్ట్ లాగా వివరించవచ్చు. థర్స్డే నాడు సిలువ వేయబడితే ఫ్రైడే సాటర్డే 3 రోజులు ఆయన పగలు రాత్రి సమాధిలో ఉండి తిరిగి ఆదివారం పునరుద్ధానుడు అవుతాడు. ఇది సాహిత్య వివరణ, లిటరల్ అంటే అక్షరాల గంటలను లెక్కేసుకుంటే ఈ వివరణ కరెక్ట్ అవుతుంది. కానీ బైబిల్లో మనకి వేరేగా ఉంది కదా. 3 రోజులు అంటే 3 days 3 nights అనేటువంటి ఈ భావన బైబిల్కి సూటబుల్గా ఉండే విధంగా ఉండాలి అంటే యూదులు సమయాన్ని ఏ విధంగా లెక్కిస్తారో తెలియాలి. సో యూదులు సమయాన్ని లెక్కించే విధానము ముందు విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. యూదుల సమగ్ర సమయ గణన హెబ్రాయిక్ ఇడియం అనే హెబ్రాయిక్ హెబ్రీస్ అంటే యూదులు సంబంధించిన ఈ పదబంధాన్ని వివరించడానికి యూదుల సమగ్ర సమయము తీసుకోవాలి. ప్రాచీన యూదుల లెక్కల ప్రకారము అవర్స్ తీసుకోరు వాళ్ళు. దినములో కొన్ని గంటలైనా కొంత సమయమైనా అది పూర్తి రోజుగా లెక్కించాలి. యూదుల లెక్కలు అనమాట. ఏదైనా ప్రక్రియను లెక్కించినప్పుడు రోజుకు కొన్ని గంటలు పూర్తయినా అది పూర్తి రోజుగా పరిగణించబడుతుంది. ఎంతో నేను ఆలోచించి పరిశుద్ధాత్మ సహాయంతో ఈ మాట రాశాను. ప్రాచీన యూదుల లెక్క ప్రకారము ఒక ప్రక్రియను లెక్కించినప్పుడు రోజుకి 24 గంటలు అయితే వీళ్ళు కొన్ని గంటలు పూర్తయినా పూర్తి రోజుగా ఒక పగలు రాత్రిగా వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈ ఈ లెక్క ప్రకారము ఈ చార్ట్లో మనం చూస్తే ఫ్రైడే నాడు క్రూసిఫై చేయబడ్డాడు. యాక్చువల్గా ఆయన మధ్యాహ్నం క్రూసిఫై చేయబడ్డాడు. ఆయన రాత్రి పగల కింద లెక్కేస్తారు పూర్తిగా. అంటే ఒక రోజులో కొన్ని గంటలు గడిచినా ఒక పగలు ఒక రాత్రి అనేటువంటి గణన యూదుల యొక్క ప్రాచీన గణన అది. అంటే అలా యూదులు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారము. దీన్ని యూదుల సమగ్ర సమయ గణన అంటారు. జూయిష్ ఇంక్లూజివ్ రెకార్డింగ్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు ఒకవేళ చార్ట్ ఇది చూడకపోయినా మీరు ఆయన శుక్రవారము హాఫ్ పార్టే సమాధిలో ఉన్నట్టు లెక్క. అంటే పూర్తిగా 24 గంటలు లేడు ఆయన. అయినా యూదుల సమగ్ర గణన ప్రకారము శుక్రవారము ఒక డే అండ్ నైట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఒక రోజు అయిపోయింది. శనివారం నాడు ఒక రోజు ఫుల్ డే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 24 గంటలనే ఆ యొక్క భావన రాకూడదు. ఫుల్గా పగలు రాత్రి సాటర్డేకి సరిపోయింది. అయితే ఆదివారము ఆ డే మారగానే 12 గంటలకే మారిపోతుంది కదా అర్ధరాత్రి. శనివారం 12 గంటలకి 1 గంట 2 3 తెల్లవారుజామునికి కొత్త దినంలోకి ఆదివారంలోకి వచ్చేస్తారు.
తెల్లవారుచుండగా, ఆదివారం తెల్లవారుచుండగా ఆయన తిరిగి లేచాడు. అంటే అర్థం ఏంటి? ఆదివారం నాడు కూడా ఆ రాత్రి పగల కింద వాళ్ళు లెక్కేస్తారు. వాళ్ళ ఆచారం అది. అంటే 24 గంటలు ఇంక గంటల ప్రక్రియ అనేది తీసుకోకూడదు. బైబిల్‌లో మనము బైబిల్‌లో రాసి ఉన్నట్లుగా ఆదివారము పునరుద్ధానానికి, శుక్రవారము సిలువ వేయబడడానికి అనుగుణంగా ఈ యొక్క యూదుల సమగ్ర సమయ గణన అనేటువంటి భావన సరిపోతుంది. యూదుల క్యాలిక్యులేషన్ ప్రకారమే. సో ఆయన శుక్రవారము సగం రోజులే సమాధిలో ఉన్న, ఆదివారము పొద్దుటి వరకు సమాధిలో ఉన్న, 3 రాత్రులు 3 పగళ్ళు అనేటువంటి విధానంలో వీరి గణన ఉంటుంది. లెక్కింపు పద్ధతి ఈ విధముగా ఉంటుంది. ఇది దీనివల్ల మన యేసుప్రభు వారు శుక్రవారం సిలువేయబడ్డారు, 3వ రోజున పునరుద్ధానం అయ్యారని మనం చెప్పవచ్చు. ఇది చాలా మందికి ఈ యొక్క రహస్యం తెలియదు. అంటే యూదుల గణన ప్రకారము పార్ట్ ఆఫ్ ది డే, ఒక రోజులో భాగం మొత్తం రోజుతో సమానం. అది ఎలాగవుతుందంటే వాళ్ళ వాళ్ళ యొక్క గణన అంతే అది. సో హెబ్రాయిక్ యూదుల ఆచార ప్రకారము, ఆ తూర్పు మతాల ఆచార ప్రకారం ఒక రోజు లేదా రాత్రిలో ఏదైనా భాగాన్ని కొన్ని గంటలైనా పూర్తి పగలు రాత్రిగా చూడవచ్చును. యేసుప్రభు శుక్రవారం నాడు ఆ మధ్యాహ్నము సమాధిలో ఉంచబడ్డాడు. ఒక శుక్రవారం రాత్రి ఆయన సమాధిలో ఉన్నాడు. ఒక రోజు అయిపోయింది. సగం రోజులైనా రోజులైనా పూర్తి రోజు కింద ఆ గణన వివరిస్తుంది. రెండవ రోజు సబాత్ రోజు, అంటే శనివారం వాళ్ళకి. అంటే ఆ సబాతు దినమే వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. మనకి ప్రభువారు ప్రభు దినం కింద మార్చేశాడు దాన్ని, ఆదివారం. అది ఫుల్గా పూర్తిగా ఉన్నాడు. శుక్రవారం అయితే సగభాగమే ఉన్నాడు సమాధిలో. ఆ, రాత్రి పూర్తిగా ఉన్నాడు, పగలు 12 గంటలు లేడు. ఆ, శనివారము పూర్తిగా సమాధిలో ఉన్నాడు. అలాగే పూర్తి డే అండ్ నైట్, ఒక పగలు ఒక రాత్రి. 3వ రోజు మార్నింగే లేచిపోయాడు సమాధి నుండి. సో సమాధిలో 3వ దినం నాడు ఫుల్గా లేకపోయినప్పటికీ, నైట్ లేకపోయినప్పటికీ, యూదుల పద్ధతి ప్రకారము ఆ డే మొదలైంది కాబట్టి ఒక రోజు కింద దాన్ని లెక్కించడం జరగాలి. ఆ రీతిగా 3 రోజులు, మూడు మూడు పగళ్ళు 3 రాత్రులు అనేటువంటి భావన మనకి ఇప్పుడు బైబిల్కి సూటబుల్గా ఉంది. అంటే యూదుల సమగ్ర సమయ గణన పద్ధతి ప్రకారము రోజులో కొన్ని గంటలు గడిచినా ఆ ప్రక్రియ 24 గంటలు రాత్రి పగలు అయినట్టే లెక్క. ఆ విధముగా మరి బైబిల్లో దావీదు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, దాన్ని అలాగే గణించారు. 3 రోజులు ఎలాగే అని క్యాలిక్యులేషను. ఏసేపు తన సోదరులను 3 రోజుల పాటు జైల్లో ఉంచాడు. 3 రోజులు ఎలాగే అంటే ఓ రోజులో 24 గంటలు కాకుండా కొద్ది గంటలైనా జైల్లో రోజు కింద గణించాడు. బైబిల్లో మరి బైబిల్ వృత్తాంతాల్లో ఈ రకమైన లెక్కింపు ఉంటుంది. దావీదు 3 రోజుల ఉపవాసము, ఏసేపు తన సోదరుల్ని 3 రోజులు జైల్లో ఉండము. అప్పుడు కూడా ఈ యూదుల పద్ధతి ప్రకారమే ఈ గణన సాగింది. ఇంక మనం ముగింపుకి వచ్చేసాం. యేసు ప్రభు వారు మరి ఈ యొక్క లెసన్ బట్టి మనకి ఏం చెప్తున్నాడు ఆయన? 3 రోజుల తర్వాత ఆయన తిరిగి 3 రాత్రులు 3 పగల తర్వాత తిరిగి లేచాడు. సజీవుడిగా లేచాడు. మనకు కూడా మన కాలం అయిపోయిన తర్వాత మనము మరణించిపోయిన తర్వాత కూడా సజీవులుగా లేస్తాం ఒకానొక దినాన్ని. మరణంపై విజయం మనకి అనేటువంటి ఆ నిరీక్షణ మనకి లోతైన నిరీక్షణ ఆయన ఇచ్చాడు. యేసు తిరిగి లేచాడు కాబట్టి మనము తిరిగి లేస్తాం. ఎందుకు తిరిగి లేస్తామంటే యేసు లేచాడు. దానికోసము 1 కొరింథీయులు 15:23లో ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. అంటే చనిపోయిన వారు ఎవరు కూడా, సమాధిలో ఉన్నవారు ఎవరు కూడా ఇప్పటి వరకు తిరిగి లైఫ్లోకి రాలేదు అని అర్థం. అంటే ఆయన వచ్చినప్పుడు, అంటే క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు రావడం అనేది కంపల్సరీ. క్రీస్తు రావాలి. అప్పుడే క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. తమ తమ వరుసల్లో
యేసు ప్రభువుకి ముందు విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టలుగా ఉన్నటువంటి వాళ్ళు క్రమ పద్ధతిలో అందరు విశ్వాసులు కూడా తిరిగి జీవంలోనికి వస్తారు. ఎందుకంటే యేసయ్య 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచాడు కనుక మనము కూడా సమాధి నుంచి బయటికి వస్తాము. ఈ విధమైనటువంటి విశ్వాసము అంటే ఆయన రావాలి, మృతులైన వారు తిరిగి లేవాలి. కాబట్టి ఈ ఈ గొప్ప లోతైన మర్మాన్ని మనం ఎరిగిండి 1 కొరింథీయులు 15:23 మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటామండి. మనము కూడా క్రీస్తు వలె ఒకానొక దినమున మహిమ శరీరంతో తిరిగిలేస్తాం. ఒకానొక దినం ఏంటంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు తెస్సలోనికే మొదట రాసిన మొదటి పత్రిక 4:16-18 ప్రకారము చివర్లో అంటాడు 18లో, ఈ మాటలు మీరు చెప్పుకొని ఆదరణ కలిగి ఉండండి. ఈ లోకంలో యాత్ర శ్రమలతో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా మీరు ఈ మాటలు చెప్పుకోండి. ఆ, అలాగే ఏమంటాడంటే అక్కడే ఆ, చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అంటాడు. వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు పరదేశంలో ఉంటారు. యేసు ప్రభువు రాగానే ఆయన వచ్చినప్పుడు ఆయన తన వారిని బ్రతికిస్తాడు. తన వారు అవడమే చాలా గొప్ప విషయం. ఆయన వారు ఆఫ్టర్వర్డ్ దోస్ హు ఆర్ క్రైస్ట్ అట్ ఈస్ కమింగ్, యేసుకు సంబంధించిన వాళ్ళు అయితేనే తిరిగి లేస్తారు. మేము యేసుని నమ్మము, ఇంకో ఎవరినో నమ్ముతాము, ఇంకొకళ్ళు ఎవరినో నమ్ముతాము, లేక మా మంచి క్రియలు అంటే కుదరదు. తన వారు అంటే యేసు విశ్వాసులు మాత్రమే తిరిగి లేస్తారు. అయితే మనము డిస్కస్ చేసింది 3 రోజులు, మూడు మూడు రాత్రులు, 3 పగళ్ళు. ఎలాగే అనే కన్ఫ్యూషన్తో బుర్రలు బద్దలు కొట్టుకుంటా ఉంటారు. దానికి ఆ విధంగా ఉండక్కర్లేదు. రోజులో ఎన్ని గంటలు గడిచినప్పటికీ ఒక ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఆ 24 గంటలు అవ్వకపోయినా ఆ రోజు రాత్రి పగలుగా లెక్క పెట్టుకోవడం అనేది యూదుల సమగ్ర సమయ గణన అంటారు. దాన్ని యూదులు అలా చేస్తారు. శుక్రవారము ఆయన మధ్యాహ్నం నుంచి సమాధిలో ఉన్నాడు. ఉదయం నుంచి ఏమీ లేడు. అయితే శుక్రవారము 24 అవర్స్గా లెక్కిస్తారు వాళ్ళు, అంటే డే అండ్ నైట్. శనివారం ఉన్నాడు, ఓకే. ఆదివారం అసలే ఆ, ఉదయమే లేచిపోయాడు ఆయన సజీవుడిగా. అయినప్పటికీ ఆదివారం కొన్ని కొన్ని గంటలు ఆయన సమాధిలో ఉన్నాడు కాబట్టి తెల్లవారం అంటే 3 గంటలకో 4 గంటలకో ఆయన లేచాడు కాబట్టి, అంటే ఆదివారం రాత్రి 1 గంట నుంచి ఆయన సమాధిలో ఉన్నాడు కాబట్టి ఆ డే అంతా కూడా రాత్రి పగలు అన్న ఆ భావన బట్టియే 3 రాత్రులు 3 పగల్ని వివరించవచ్చును. అయితే ఈ మొదటి భావన ఆ, ఆ, 32 గంటలు 72 గంటలు ఉండాలి 3 రోజులకనే భావన అయితే, ఒకవేళ అది కరెక్ట్ అనుకుంటే శుక్రవారం నాడు కాదు ఆయన సిలువ వేయబడింది, లక్షవారం నాడు. అయితే బైబిల్లో శుక్రవారం నాడు మా మా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ, అదేవిధంగా ఆదివారం నాడు తిరిగి లేచాడు అనేటువంటి వాక్యాలకు ఆ, బలపరుస్తూ యూదుల సమయ పాలనను చేయవలెను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామండి కొద్ది నిమిషాలు. ఆ, బ్రయాన్ మోజెస్ చేయవచ్చును, సన్నీ, బ్రయాన్ మోజెస్, తర్వాత సన్నీ, తర్వాత జో మోజెస్, విక్టర్, నోవా గారు కూడా చేయవచ్చును. సో చివరిగా సోదరుల ఐజక్ గారు చేస్తారు. ఈ క్రమ పద్ధతిలో మీరు వెళ్ళండి. వేళ చిరు రాలని ఉంటుంది. సో విల్ క్యారీ ఆన్ విత్ దిస్. దీపక్ ప్రైజ్ కూడా వచ్చాడు. సో దీపక్ ప్రైజ్, చిరు ఈ వరుస క్రమంలో చేయండి ప్రార్థన. ఓకే.